ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొట్టు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన పాజ్. ఇది ఒక్కసారి మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈయన మాట అనాల్సి వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం ఎప్పుడో వెళ్ళింది. ఆయన అప్పుడు చెప్పినా ఎవరో వినే పరిస్థితి కాదు. ఆయన దీనికి న్యాయం చేయాలన్నా చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అందులో చంద్రశేఖర్ రెడ్డిని టచ్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ వరకు ఎందుకండి, ప్రధాన ప్రతిపక్షం 40 ఏళ్ళ హిస్టరీ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఏ రోజు మాట్లాడలేకపోయారు, ఏ వ్యక్తి కోసం కూడా. ఎందుకంటే డైరెక్ట్గా పేరు పెట్టి హిట్ చేసే దమ్మున్నవాడు ఒక్క పవన్ కళ్యాణే. ఆయన రాజకీయాల్లో ఉండనియండి, రాజకీయాలు కాకపోనివ్వండి, ఈరోజు డిప్యూటీ సీఎం అవనివ్వండి, లేకపోతే సీఎం అవనివ్వండి, లేదా ఏమీ కాకపోనివ్వండి, కానీ అంత గట్స్ ఉన్న నేత ఇతను మాత్రమే. తొడగొట్టి మాట్లాడతారు ఏమీ లేనప్పుడు. అసలు ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో గెలడో తెలియదు, ఆయన ఎమ్మెల్యే అవుతాడో అవడో కూడా తెలియదు. అలాంటి సమయంలోనే అంత పవర్ఫుల్గా ఉండి కాకినాడ నడిబొడ్డులో ఆయన ప్రాంతానికి వెళ్ళి ఆయన తొడగొట్టి నీ చెండాలు ఒలుస్తాను, ఆడపిల్లల జోలికి వెళ్తే అని హెచ్చరించాడు అంటే ఆయన ముందు చూపు ఏ రకంగా ఉంటుందో దానికి నిదర్శనం ఇది. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఊరుకుంటారా? వదిలేస్తారా? వదిలేసేలాగా ఆయన చేశారా? నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఏమైనా తప్పులు ఉన్నప్పుడు మనం మూసుకు కూర్చోవాలి. మనం ఏమైనా పొరపాటు చేసామనుకోండి, సైలెంట్గా మూసుకు కూర్చోవాలి. లేదు మన్నెవడో పీకుతాడులే, మన్నెవడో ఏం చేస్తాడులే, నా ఇష్టం, నేను విచ్చలవిడిగా బరితెగించి తిరుగుతాను, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను అంటే అది ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. గడియారం ఒక దగ్గరే ఆగిపోదు, ముళ్ళు అది తిరుగుతానే ఉంటుంది. నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావు, నీ టైం దాటిపోయిన తర్వాత ఇంక నీకేం ఉండదు, వేరే వాళ్ళ టైం వస్తుంది. అది వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది వైఎస్ఆర్సీపీలోనే. వాళ్ళ గడియారం అయిపోయింది, ఆ ముళ్ళు 11కి ఆగిపోయింది. ఇప్పుడు అది 161 దగ్గర తిరుగుతుంది. ఇంకా వాళ్ళు మొదలు పెడతారు వాయింపు. చెండాలు ఒలిపిస్తాను అన్నాడు. మరి దీన్ని కప్పిపుచ్చే పరిస్థితి ఉంటుందా? ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే బొలిసెట్ సచ్చి ఆ రకంగా మాట్లాడతారా? అంత డేర్ చేస్తారా? అంత రిస్క్ చేస్తారా? అందులోని గిరిజన మహిళ. మరి ఆవిడ ఏం మభ్య పెట్టారో, ఏం చేశారో, ఈ డిఎన్ఏల గొడవ ఏందో, మళ్ళీ డిఎన్ఏ అంటారేమో, డిఎన్ఏకి అసలు చేయించండి, నాకు పుట్టిందో నాకు పుట్టింది కాదా అని ఇదంతా రచ్చ అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా బరితెగించి చేసిన పనులన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కోట్లకు అధిపతులు అయి ఉండి ఎందుకు ఈ కక్కుర్తులు? ఎందుకు నలుగురు చీ అనిపించుకుండేలాగా ప్రవర్తించడం? అది చూడండి, ఆ గోరంట్ల